100 రోజుల్లో అమలు చేస్తామన్నారు 6 గ్యారెంటీస్. 100 రోజులు పోయింది, 200 రోజులు పోయింది, 300 రోజులు పోయింది, 400 రోజులు కావస్తుంది. ఏ ఒక్క గ్యారెంటీ కూడా పూర్తి స్థాయిలో అమలు జరగలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ముఖ్యమంత్రి ప్రకటనల ద్వారా అరచేతిలో వైకుంఠం చూపించి ఈరోజు ఇదే మా పరిపాలన అనే విధంగా ఈరోజు ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందుకే ఈ యొక్క శాసన మండలి ఎన్నికల్లో విద్యావంతులు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోరుకునేటువంటి ఉద్యమకారులు, తెలంగాణ బాగుపడాలని కోరుకునేటువంటి మేధావులు, తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి జరగాలనేటువంటి ఉద్యోగస్తులు, తెలంగాణలో విద్యా వ్యవస్థ మెరుగుపడాలని కోరుకునేటువంటి ఉపాధ్యాయులు, తెలంగాణలో ఉపాధి అవకాశాలు పెరగాలని కోరుకునేటువంటి నిరుద్యోగులు అందరూ కూడా ఎన్నికల్లో ఆలోచించి భారతీయ జనతా పార్టీని ఆదరించాలని మనవి చేస్తా ఉన్నాను. గత కొన్ని రోజులుగా శాసన మండలి యొక్క ప్రాధాన్యత తగ్గించేటువంటి ప్రయత్నం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కేసీఆర్ గారు వీరు వచ్చిన తర్వాత కూడా శాసన మండలి యొక్క ప్రాధాన్యత తగ్గింది. ఒకానొక కాలంలో మంత్రులు శాసన మండలికి రావాలంటే భయపడేటువంటి వారు, మేధావులు, విద్యావంతులు శాసన మండలిలో ప్రజా సమస్యల మీద మంత్రులను నిలదీసేటువంటి సాంప్రదాయం ఉంది. ఉపాధ్యాయుల నుంచి గెలిచినటువంటి ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యులు ఉపాధ్యాయుల సమస్యలే కాకుండా ప్రజా సమస్యలు కూడా లేవనెత్తి మంత్రులకు చెమటలు పట్టించేటువంటి వారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీలందరూ కూడా కట్టగట్టుకొని బీఆర్ఎస్లో చేరడంతో శాసనసభలో ప్రతిపక్ష గొంతు అనేది లేకుండా పోయింది. బీజేపీకి చెందినటువంటి ఏవిఎన్ రెడ్డి ఏకైక శాసనసభ్యుడు తప్ప ప్రతిపక్ష పాత్ర లేకుండా పోయింది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు అదే పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అదే పరిస్థితి. అందుకే ఈరోజు శాసన మండలిలో ప్రజా సమస్యలు లేవనెత్తడం కోసం, అది ఉపాధ్యాయుల సమస్యలు కానీ, అది నిరుద్యోగుల సమస్యలు కానీ, అది ఉద్యోగస్తుల సమస్యలు కానీ, అది ప్రజా సమస్యలు కానీ, తెలంగాణ అభివృద్ధి సమస్యలు కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి అనేక రకాల గ్యారెంటీల విషయంలో కానీ శాసన మండలిలో ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలంటే ఈరోజు తెలంగాణ సమాజం భారతీయ జనతా పార్టీని ఆదరించాలని నేను వాళ్ళందరినీ కోరుతా ఉన్నాను. ఈ యొక్క ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలి. ఉపాధ్యాయుల సమస్యల మీద ఒక కమిట్మెంట్తో, అంకిత భావంతో భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి మేము ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి 2 స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ 2 స్థానాలు, అదేవిధంగా పట్టభద్రుల నుంచి పోటీ చేస్తున్నటువంటి 3వ స్థానం కూడా మేము గెలిచి ఈరోజు తెలంగాణ భవిష్యత్తుకు భారతీయ జనతా పార్టీ తరఫున కట్టుబడి ఉంటాము. ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును నిర్దేశించేటువంటి ఎన్నికలుగా ఉన్నాయి. ఎందుకంటే 500 మండలాల్లో ఎన్నికలు జరుగుతాయి. సుమారు 80 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతాయి. హైదరాబాద్, కొంతపాటు రంగారెడ్డి, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా వదిలేస్తే తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. భద్రాచలం నుంచి మొదలు పెడితే జహీరాబాద్ వరకు అన్ని కాన్స్టిట్యున్సీలలో కూడా విద్యావంతులు, మేధావులు తమ ఓటు హక్కు వినియోగించుకొని ఉన్నారు. కాబట్టి ఈ ఎన్నికలకు సంబంధించి ప్రజలు ఆలోచించి ఓటు వేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతాం.